మనందరికీ కూడా అజ్ఞానం ఆవరించి సద్వస్తువు అనేటువంటి ఆత్మ కనపడకుండా చేసే జన్మమే రాత్రి. అట్టి జన్మలెన్నో గడిచిన తరువాత భగవంతుని యందు అవిముఖ్యం కలిగి భగవంతుని విడిచి ఉండలేనని వేదన కలిగి అతనిని పొందలేదే అనేటువంటి ఆర్తి కలుగుతుంది. అప్పుడు భగవదనుగ్రహంతో లభించిన జ్ఞానం వల్ల ఒక గురువు, ఒక ఆచార్యుడు మనకు లభిస్తారు. అప్పుడు సత్వగుణం వృద్ధి పొందుతుంది. ఆ సత్వగుణమే వెన్నెల. అప్పుడే సాధకుడు ఆత్మాన్వేషణం చేస్తాడు. ఆ గురువు శిష్యాన్వేషణం చేస్తాడు. ఈ రీతిగా ఈ అన్వేషణ హనుమత్ అన్వేషణ అంతా కూడా ఆత్మాన్వేషణ. భగవద్భక్తులారా, హనుమంతుడు సీతమ్మ కోసం అన్వేషించాడు చూడండి. అదంతా కూడా ఒక జీవి ఆత్మాన్వేషణ కోసం చేసేటువంటి ప్రక్రియ కింద మనకు సుందరకాండలో దర్శిస్తున్నాము. భగవద్భక్తులారా